హైదరాబాద్ లోని పాత బస్తీలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. భూదాన్ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు నిర్మించి మునవర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్ అనే వ్యక్తులు భూములు విక్రయించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఖదీర్ ఉన్నీస్ తో పాటు షర్ఫాన్ సుగర్ నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అయం కుమార్ ను కూడా విచారించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి భూదాన్ ల్యాండ్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో గతంలో ఐఏఎస్ అమయ్ కుమార్ ని కూడా సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఈ యొక్క భూదాన్ సంబంధించినటువంటి భూముల విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. చాలా వరకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి భూములను వేరే వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేటీకరణ చేశారు. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే లోకల్ తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసులను ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఈ కేసులో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను, తహసీల్దార్ను, చాలా మంది వ్యక్తులను విచారించారు. ఇదే కేసులో కలెక్టర్ అమయ్ కుమార్ కూడా సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక తాజాగా ఈ రోజు మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ భూదాన్ సంబంధించిన భూముల విషయంలో ఈడీ అధికారులు సోదాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఈ రోజు హోల్ సిటీలో ఉన్నటువంటి మునవర్ ఖాన్ తో పాటు ఖదీర్ ఉన్నీసాలపై కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. లేఅవుట్ చేసిన భూదాన్ విషయం సంబంధించిన విషయంలో భూములు ఏ రకంగా కొనుగోలు చేశారో, ఆ కొనుగోలు చేసిన భూములను లేఅవుట్ విషయంలో ఎక్కడెక్కడ అమ్మకాలు జరిపారు, వచ్చినటువంటి డబ్బును జీఎస్టీ చెల్లించారా లేదా, వీటన్నిటి అంశాలపై కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తూ ప్రస్తుతం అయితే వారికి సంబంధించిన కొన్ని ఓల్డ్ సిటీలో చేస్తున్న దాడులకు సంబంధించిన దాంట్లో కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆ భూదాన్ సంబంధించిన విషయంలో, భూముల విషయంలో ఎక్కడెక్కడ అమ్మకాలు జరిపారు, ఎవరెవరికి విక్రయాలు జరిపారు, ఆ వచ్చిన డబ్బు ఎంత, మీకు ఇచ్చినటువంటి అమ్మకం చేసినటువంటి వారు ఎవరు, అప్పుడున్న కలెక్టర్ కు ఈ భూదానికి సంబంధించిన విషయంలో వీరికి ఎలాంటి సంబంధం ఉంది, వారికి సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా చెల్లించారు, ఇవి అన్ని అంశాలపై కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తారు. ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. సోదాలకు సంబంధించిన పూర్తి సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు ఒక పత్రికా ప్రకటన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది.